ఎందుకు పెడుతున్నాం అంటే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇన్ని సీరియస్ పనులు పెట్టుకొని ఇటువంటి ఇంపార్టెంట్ పనులు పెట్టుకొని ప్రజలకు సంబంధించి ప్రజల జీవితానికి సంబంధించి ఇలా హాస్పిటల్లో 100 పడకాలు సరిపడి స్టాఫ్ ఉండి ఇలా బతికేటోడు నీ అసమర్థత వల్ల నీ చేతగానితనం వల్ల నీ డ్రామా వల్ల నీ అటెనిగానితనం వల్ల ఇలా ఆ వ్యక్తి రవి నాయక్ చనిపోయాడు. మరి చావుకు నీవే కారణం 100%. ఈ పని చేయి నాయన 100 పడకాలు స్టాఫ్ తీసుకురా మంచి పని చేయి నేను చెప్తుంటే ఏదో కాగితాలు పట్టుకొని సంతకం పెట్టి నువ్వు సంతకం పెట్టి మళ్ళీ జోకర్ మాటలు అదే ఇవాళ కూడా అదే నవ్వుపెట్టిన మాట అదే జోకర్ మాట. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యూరియా లేక గోత పడుతుండ్రు, పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఇప్పిరా నాయన శాత కాక 12 డాలర్లు కొడుతుండు, అది పట్టుకొని పొలం యూరియా చల్లుతున్నాడు మొగాయన. యూరియా నువ్వు చల్లడు కాదు, రైతులు చల్లుకోవాలి, రైతులు చల్లేటట్టు చేయాలి. రైతులకు యూరియా చల్లుదామంటే రైతు యూరియా లేదని వాళ్ళు పరిచయం అవుతుంటే ఈయన యూరియా పట్టుకొని పొలం చల్లి డ్రామా చేసి యాక్షన్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు గ్రూపుల్లో. మరి ఇటువంటి దరిద్రం ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇటువంటి అధ్వానము అసమర్థ అటు ఇటుగాని ఎమ్మెల్యే ఇలా జడ్చర్లలో ఉన్నాడు. ఇటువంటి అసమర్థ అటు ఇటుగాని ఎమ్మెల్యేలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సోషల్ మీడియా డ్రామాలు కాదు, పబ్లిసిటీ ఫ్రంట్ కాదు, డ్రామాలు కాదు, పని కావాలి, ప్రజలు పని కావాలి. పని చూపినాయన నువ్వేదో వచ్చి 2 నెలలు కాలే 3 నెలలు కాలే 2 సంవత్సరాలు అయింది ఆల్రెడీ. ఇంకా పాత కథలు ఇంకా పాత కథలు. నిజంగా సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ. ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఆడ కేసీఆర్ అంటాడు, ఈడైనా నన్ను లక్ష్మారెడ్డి. అంటే మా గురించి కాదు, ప్రజల గురించి పనిచేయండి. పొద్దులేసే మా మీద ఎందుకు పడుతున్నారు? మీ చేతగానితనాన్ని చేతగాని దద్దమనే ఎదుటోని మీద పడతాడు. ఎక్కడ పోయి పనివాడు పని చేస్తాడు, పని చేసుకుంటూ పోతాడు. ఈ చేతగాని దద్దమ్మ పొద్దులేసే ఇక్కడ ఈయన నా మీద, అక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద పొద్దులేసి కేసీఆర్ దానిలో ఆయన బతకలేదు, ఈయన నా పేరు ఈయన బతకలేదు. అన్ని అబద్ధాలు చీటింగ్తోనే మీరు గెలిచిండ్రు. ప్రజలకు అర్థమైంది మీరు ఎంత చీటర్తో. ప్రజలు అవసరం వచ్చినట్టు కాదు. ముందర ఎలక్షన్ ఉన్నాయి, దమ్ము ఉంటే మీరు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్, దాంట్లో ప్రజలు మీకు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలు కూడా పిలిపిస్తా ఉన్నాను. ఇటువంటి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాన్ని గెలిపించుకొని పొరపాటు చేసినాం. మీరు అందరూ మీ మనసులో ఉంది మేము పొరపాటు చేసామని. ఓటేసిన పొరపాటుని ఓటేసిన దరిద్రులు కానీ మరి ఆ తప్పు సరిదిద్దుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డ్రామా చేశాడు. మళ్ళీ ఎలక్షన్లు ఒక లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కొత్త కథలు చెప్తాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ కొత్త డ్రామా పెట్టాడు. ఆ పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ని అయితే నిరుద్యోగ యువకులు ధర్నాలు చేస్తారో వాళ్ళని ప్రోత్సాహం చేసుకోవడానికి అందరినీ అరెస్ట్ చేసి యూనివర్సిటీకి పోయి డ్రామాలు చేసాడు. నేను మీకుంటా అని. ఆ డ్రామాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో, పని చేయి. అందుకే ప్రజలకి సందర్భం పిలుపునిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితితో మనకు అవకాశం వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన బాధ్యత, మనం పొరపాటు చేసిన సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ వస్తుంది. ఈ దౌర్భాగ్యాన్ని మనం వదిలించుకోవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. వాళ్ళంతా ఒక్క ఓటు కూడా వేయకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.